ఈ క్వార్టర్స్‌కి పెద్ద దండం రా బాబు! ఈసారి క్వార్టర్‌లో ఫ్యామిలీ పెట్టాలని క్వార్టర్స్‌లో ఫ్యామిలీ పెట్టినప్పుడు, అలాగే క్వార్టర్ ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు ఉండే ప్రాబ్లమ్స్‌ని తలుచుకుంటే నాకు కంట్లో నీళ్ళు అస్సలాగవు. అంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఈ క్వార్టర్‌లో అయితే ఫేస్ చేశానన్నమాట. వాటిలో కొన్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఒకరికో ఇద్దరికో ఈ వీడియో యూజ్ అయితుంది. నా ప్రాబ్లమ్స్ చెప్తే అనిపించింది మాట. ఇలానే అందరికి జరుగుతదని నేను అనను. కానీ నాకు జరిగింది. ఫస్ట్ క్వార్టర్‌లోకి వచ్చినప్పుడు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననేది నేను మీకు ఇక్కడ చెప్తా. ఈ క్వార్టర్‌లోకి నేను ఏ ముహూర్తాన అడుగు పెట్టానో గానీ, ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్ ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. కర్నూలు నుండి నేను పంజాబ్‌కి వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న సామాను మొత్తం నేనంటే 4 బాక్సులు, ఒక పెద్ద డ్రమ్ము మాట ట్రైన్‌కైతే బుక్ చేశాను. ఆ బుకింగ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అక్కడ బిల్ చూస్తే నాకు 9,000 అయింది మాట. ఒక బైకు, ఒక డ్రమ్ము, 4 పెద్ద బాక్సులకి. ఇంతకుముందు మేము క్వార్టర్ ఖాళీ చేసినప్పుడు ఆ సామాను మొత్తం మేమైతే ట్రక్‌కైతే బుక్ చేశాము. ట్రక్ బిల్ వచ్చేసేసి నాకు 16,000 చిల్లర అయితే అయ్యింది మాట. ఆ సామాను మొత్తం ట్రక్కులో కర్నూలుకి వచ్చేపాటికి 20 డేస్ అయితే అయింది. 20 డేస్ తర్వాత అది కర్నూలుకి వచ్చినాక మేమైతే ఇంటికి తీసుకొని వెళ్ళినాము. మేము చేసిన ఇక్కడ తప్పు ఏదంటే ఆ సామాను అక్కడైతే ఓపెన్ చేయలేదు మాట. ఎందుకంటే మేము మళ్ళీ నెక్స్ట్ వేరే క్వార్టర్‌లోకి అయితే వెళ్తాం కదా! అత్తమ్మ అన్నది ఎందుకమ్మా ఊకే ఓపెన్ చేస్తావు? అవసరం లేదులే అలానే పెట్టేసి మీరు మళ్ళీ వేరే క్వార్టర్‌లోకి పోయినాక ఓపెన్ చేసి చూసుకోండి అనింది. సరే అని అలాగే పెట్టేశామండి. నెక్స్ట్ మేము వేరే క్వార్టర్‌లోకి పోయినాక ఆ సామాను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నుంచి మా హోమ్ థియేటర్ బాక్స్‌లు అయితే మిస్ అయినాయి మాట. కానీ ప్యాకింగ్ మేము ఎలా చేసామో అలాగే ఉంది. అంటే వాళ్ళు లోపల సామాను ఎత్తేసి మళ్ళీ వేరేవి పాతవి పెట్టి అలాగైతే పెట్టేసినారన్నమాట. అందుకే నాకు ఈసారి ట్రక్ మీద అంత విశ్వాసం అయితే ఏం లేదు. మా బావతో కొట్లాడి అది కాదు ఇది అని నేను ఈసారి సామాను మొత్తం ట్రైన్‌కి అయితే బుక్ చేసి పాడేశాను. ఆ సామాను బుక్ చేసిన 3 డేస్ తర్వాత నేను పిల్లలు కలిసి ఢిల్లీకి అయితే ప్రయాణం స్టార్ట్ చేశామండి. అంటే మా బావ రాలేదు మమ్మల్ని తీసుకుపోవడానికంటే మా బావకి అప్పుడు సెలవులు లేక మా బావ అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అయితే రాలేదు. మా బావ అయితే నేను ఢిల్లీ వరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటా, నువ్వు పిల్లలు రా అంటే అప్పుడు నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలతో అయితే ఢిల్లీ వరకు అయితే వచ్చానండి. అది కూడా డైరెక్ట్ ట్రైన్ కాబట్టి ఏం ప్రాబ్లం అనిపించలేదు నాకు. మేము కర్నూలులో బయలుదేరిన రోజు మార్నింగ్ బయలుదేరితే అదే రోజు మా బావ నైట్ అయితే పంజాబ్ నుంచి ఢిల్లీకి అయితే వచ్చి మరుసటి రోజు మార్నింగ్ వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ దిగేది ఢిల్లీలో మధ్యాహ్నం 2, 3 అయితే అవుతుంది. మా బావ వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు మాట. కూర్చున్న తర్వాత మా బావకి సడన్గా ఒక ఫోన్ అయితే వచ్చింది. ఆ ఫోన్ చేసింది అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో పార్సల్ పాయింట్ ఉంటుంది కదా, వాళ్ళైతే ఫోన్ చేశారన్నమాట. మీ సామాన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది సార్, ఇది ఎక్కడికి పంపించాలని. అంటే మేము ఆ సామాన్ ప్యాక్ చేసినప్పుడే ముందు జాగ్రత్తగా నాది మా బావది నెంబర్లు పెద్ద పెద్దగా రాసి పెట్టానమాట. నిజంగా చెప్తున్నా, ఆ రోజు అదృష్టానికి ఆ ఫోన్ వచ్చినప్పుడు మా బావ రైల్వే స్టేషన్లో ఉన్నాడు. అందులో మాకు టైం ఉంది కాబట్టి మా బావ వెంటనే అక్కడికి వెళ్ళి, అంటే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మాట, అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి మా బావ మళ్ళీ సామాన్ అయితే ఈ రోజు నైట్కి ఎక్కించండి అని అయితే చెప్పినారు. వాళ్ళు సరే సార్ పంజాబ్కి అయితే మేము ఈ సామాన్ పంపిస్తామని అయితే చెప్పినారు. తర్వాత వాళ్ళు ఊరికే ఉంటారా, మళ్ళీ వాళ్ళు ఒక 1000, 2000 అడిగితే మా బావ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ నెంబర్ అయితే తీసుకొని వచ్చుకున్నాడు మాట. ఎందుకంటే మాకు ఆ టైంలో మా సామాన్ చాలా ఇంపార్టెంట్. నేనైతే మధ్యాహ్నం 3 గంటలకి ట్రైన్ అయితే దిగాను. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అయితే దిగాను. మా పిల్లలు మా బావని చూసిన వెంటనే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినారు. ఇంకా ఆ రోజు అక్కడనే స్టే చేసాము. మా ట్రైన్ అయితే నైట్ ఉంది మాట 8 గంటలకి. అప్పుడే మళ్ళీ ఒక్క టెన్షన్ పోయిందిరా బాబు అని అలా ఊపిరి తీసుకునేప్పటికీ ఇంకొక టెన్షన్ అయితే స్టార్ట్ అయిందండి. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మాట. ఆ ట్రైన్ క్యాన్సిల్ కావడం వల్ల మళ్ళీ వేరే ట్రైన్కి దొరకదో అని మళ్ళీ ఇంకొక ట్రైన్కి చూస్తే అక్కడ టికెట్స్ ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ క్లాస్లో మాట. 2 టికెట్లు కలిపి 5,000 చిల్లర అయితే ఉంది. ఇంకా ఏం చేస్తాం, మాకు ఇంకొక ఆప్షన్ లేదని అప్పుడు చేతిలో డబ్బులు ఉండడం వల్ల మా బావ స్పాట్లో బుక్ చేశాడు కన్ఫర్మ్ టికెట్ యాప్‌లో. నాకైతే మా బావ మీద అంత ఇంత కోపం రాలేదు. 5,000 పెట్టి టికెట్లు బుక్ చేయడం అవసరమా? నువ్వు ముందుగానే కనుక్కోవాల్సింటివి. ఎక్కడో ఒక చోట బుక్ చేసింటే అదే 3,000కి వెళ్ళిపోతుంటాం కదా బావ అని. అందులో మళ్ళీ ఫుడ్ దొరకదని మా బావ బయటనే కొనుక్కొని ఇచ్చినాడు. అది ఫస్ట్ క్లాస్ టికెట్స్ కాబట్టి దాంట్లో ఆల్రెడీ ఫుడ్ కూడా ఇచ్చారన్నమాట. రోజు అలా గడిచిపోయిందా. మరుసటి రోజు మార్నింగ్ 5 గంటలకైతే మేము పంజాబ్కి వచ్చి నా కోటర్ని చూసినానండి. కింది నుంచి ఆకాశంలో ఉన్న నా కోటర్ని చూస్తుంటే నాకు చాలా భయం వేసింది మాట. ఎందుకంటే మా కోటర్ ఉండేది పూర్తి పైన 4 అంతస్తులు అయితే మాకు కోటర్ దొరికింది మాట. నాకు అసలే 2 చిన్న పిల్లలు ఉన్నారు. మా చిన్న బాబు అప్పుడు ఇంకా సంవత్సరంన్నరేనండి. మా పెద్ద బాబు అయితే తెలుసు మాట, వాడు ఎక్కితే కింద పడతాడని. అలా చిన్న పిల్లలతో 4 అంతస్తులు ఉండడానికి నాకు చాలా ప్రాబ్లం వేసింది. చాలా భయంగా కూడా ఉండేది. నేను నా కోటర్ ఎక్కేటప్పుడే ఫిక్స్ అయిపోయినా మాట. అసలే ఏ టైం ఎలా వస్తుందో ఏం కథనో, పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకున్నాలని మా బావ కూడా చెప్పేతోడు. నువ్వు అన్ని పనులు వదిలిపెట్టి కానీ పిల్లలు ఉన్నంతసేపు పిల్లలతోనే ఉండు, లేదంటే డోర్లన్నీ లాక్ చేసేసుకొని. అలా పంజాబ్ కోటర్లోకి వచ్చిన తర్వాత ఆ రోజైతే మార్నింగ్ భోజనం మన తెలుగు వాళ్ళే పెట్టారండి. మధ్యాహ్నం కూడా వాళ్ళే పెట్టారన్నమాట. ఎందుకంటే నా అక్కడ సామాన్ లేదని. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది. అప్పుడే స్టార్ట్ అయినాయండి నా ప్రాబ్లమ్స్ మొత్తం. ఫస్ట్ రోజు అయితే ఎవరో ఒకరు పెట్టారు కానీ భోజనం ఆ రోజు గడిచిపోయింది. కానీ సెకండ్ రోజు నాకు బాగా ప్రాబ్లం అయింది. ఎందుకంటే సెకండ్ రోజు కూడా మా సామాన్ అయితే ఈ పంజాబ్కి అయితే రాలేదు. ఫస్ట్ రోజు అయితే వాళ్ళు పెట్టారు కదండి, మళ్ళీ పోయి వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి. ఒక రోజు అయితే తింటాం, 2 రోజులు అయితే వాళ్ళ కూడా తినలేం కదా. అందులో ఫుడ్ కావాలని కూడా మనం ఎవరిని అడగలేము నోరు తెరిచి. నా ఎదురుగా కోటర్లో ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళ దగ్గరన్నా పోయి వండుకునేదాన్ని. మా ఎదురుగా కోటర్ కూడా ఖాళీనేనండి. దాంట్లో కూడా మేము వెళ్ళిన 3 డేస్ తర్వాత వేరే వాళ్ళైతే వచ్చారు. ఆ రెండో రోజు మాత్రం నేను చాలా అంటే చాలా బాధపడినానండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు నేను ఏది కావాలంటే అది వెంటనే చేసి ఇచ్చేదన్నమాట. కానీ ఆ సిచ్యువేషన్లో నాకు ఆడ వండుకోవడానికి స్టవ్ లేదు, మినిమం సామాన్లు కూడా లేవండి. ఉప్పులు కారాలు అంటే ఏమి లేవు. నేను మొత్తం ప్యాకింగ్ చేసేసినాను. అది నాకన్నా ముందుగానే సామాన్ రీచ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటే కానీ మొత్తం బోల్ట్ అయిపోయింది మాట. అలా 2 చిన్న పిల్లలతో ఆ రోజు నేను చాలా అంటే చాలా బాధపడినానండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒకటి తింటుండ్రి పిల్లలు, కానీ ఆ టైంలో మాత్రం నేను ఫుడ్ అస్సలు పెట్టలేదు ఆ రోజు. కాకుంటే అదృష్టానికి నేను
పోయినప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని పోయిన చుట్టలు కర్చికాయలు అవి ఉంటే అవి అయితే తిన్నారు, స్వీట్స్ కోవబన్ను అవే మా పిల్లలకి ఆ 2 రోజులు అయితే కడుపు నింపినాయండి. సో మా బావకైతే సెలవులు లేవండి, మా బావ అయితే డ్యూటీకి వెళ్ళినాడు మాట. ఇక పాపం అండి మా బావ డ్యూటీ అయిపోయిన వెంటనే నాకైతే ఫోన్ చేసి తోడు అలా ఏం పార్సల్ తీసుకొని రావాలా, నేనైతే తీసుకొని వస్తున్నా, నేను రావడానికి నాకు గంట టైం అయితే పడుతుందని. ఏంది బావ గంట టైమా బావ, తొందర రావచ్చు కదా, పిల్లలు ఆకలితో ఉన్నారని నేనైతే చెప్పేదాన్ని. ఆ బావ అయితే నా చేతిలో బండి లేదు కల్లా లోపలికి ఇలాంటి వెహికల్స్ని రానియరు, ఎవరిదన్నా లిఫ్ట్ అడిగి నేను ఎలాగో అలా వస్తలే వీలైనంత తొందరగానైతే చెప్పేతోడు. అప్పుడు అనిపించిందండి నాకు మా బావ ఇంటికి వచ్చినాక, అంటే ఒక గంట తర్వాత అయితే ఇంటికి వచ్చేతాడు. ఇంటికి వచ్చినాక ఆ పార్సల్ ఇప్పి తింటుంటే నాకు అసలు కండ్ల నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ టైం అండి నా లైఫ్లో ఇలా కొనుక్కొచ్చుకొని నేను తింటున్నా, కానీ నాకు తినబుద్ధి కావట్లేదు. ఎందుకు తెలుసా, ఎప్పుడు నేనే వంట చేసుకునేదాన్ని తినేదాన్ని మాట. మామూలుగా అన్ని సామాన్లు ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ తెచ్చుకొని తిన్నప్పుడు అంత ఫీలింగ్ అనిపేదండి. ఎందుకంటే మనం అప్పుడు ఒక్క పూటనే మాట బయట ఖర్చు పెట్టి తినేది, కానీ నాది ఇక్కడ అలా పరిస్థితి కాదు. సామాను ఒక రోజుకి వస్తుందో 2 రోజులకు వస్తుందో తెలియదు, అది 5 డేస్కి వస్తుందో అనేది కూడా తెలియదు. అంతవరకు నేను కొనుక్కొచ్చుకొని తినాలా, నోరు తెరిచి ఎవరిని నాకు అన్నం పెట్టాను కూడా అడగలేను నేను. మళ్ళీ సేమ్ అండి, 3వ రోజు కూడా స్టార్ట్ అయిపోయింది. 3వ రోజు నా సామాన్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చింది, కానీ ఇంకొక మిస్టేక్ అయితే ఇక్కడ జరిగింది. మేము రైల్వే స్టేషన్లో సామాన్ బుక్ చేసినప్పుడు వాళ్ళు మాకు ఒక పేపర్ అయితే ఇస్తారండి, బిల్లు లాంటిది. ఆ బిల్లు ఇక్కడ చూపిస్తే మాకు ఇక్కడ సామాన్ అయితే ఇస్తారన్నమాట. అయితే నేనేం చేశానంటే, సామాన్ మాకన్నా ముందుగానే బయలుదేరి వెళ్ళిపోతుంది, మీరే లేట్ వెళ్తారమ్మా అని మనకి అక్కడ ఉన్న అంటే సామాన్ బుక్ చేసినప్పుడు ఉంటారు కదా రైల్వే స్టేషన్ మాస్టర్ గారు అయితే చెప్పారు. అందుకోసమే నేను ఏం చేశానంటే, మా బావ అన్నాడు సామాన్ మీకన్నా ఫస్ట్ వస్తుంది కాబట్టి నువ్వైతే దాన్ని తొందరగా స్పీడ్ పోస్ట్ అయితే పంపించేసి అది పోస్ట్లో నా దగ్గరకు వస్తుంది అన్నాడు. నేను అది స్పీడ్ పోస్ట్ పంపించిన, అది కూడా మధ్యలో స్టక్ అయిపోయి లేటే వచ్చిందండి. అలా సామాను వచ్చినా కూడా మేమైతే తీసుకోలేకపోయినామన్నమాట, ఆ పేపర్ లేక. ఆ పేపరు మా చేతికి వచ్చేపాటికి 4వ రోజు అయితే అయిపోయింది. ఇలా 4వ రోజు మా సామాన్ అయితే మా చేతికి వచ్చింది. అంతవరకు నేనైతే బయట నుంచి కొనుక్కొని వచ్చుకొని అయితే తిన్నాను. ఇది మాట నా పరిస్థితి. ఇంకా ఏముందిలే సామాన్ వచ్చింది, ఆల్ హ్యాపీస్ అనుకున్నా. అప్పుడే ఇంకొక పిడుగు లాంటి వార్త స్టార్ట్ అయింది నాకు. నా సామాన్ మొత్తం కష్టపడి 4 అంతస్తుకి అయితే మా బావ వేరే వాళ్ళతో అయితే మోపించాడు మాట. 4 బాక్సులు ఒక డ్రమ్ము. తీరా బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వచ్చిందండి కంపు వాసన. అంతా ఇంత కాదనుకోండి, మా బట్టలన్నీ తడిచిపోయినాయి, వస్తువులన్నీ పగిలిపోయి ఇరిగిపోయినాయి మాట. నా ఇండక్షన్ కూడా పాడైపోయింది, నా మంచిగా కుకింగ్ ఫైబర్ ఐటమ్స్ ఉండే అవి కూడా పాడైపోయినాయండి. నా డిన్నర్ సెట్ అయితే అడ్రస్ లేదు, పెంకులు అయిపోయిందండి. ట్రైన్లో సామాన్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎలా అంటే అలా పాడేస్తారు కాబట్టి లోడ్ ఎక్కువైతే విరిగిపోతాయి అనుకోవచ్చండి. కానీ పాపం బట్టలు ఏమన్నా న్యాయం చేసినాయండి, బట్టలు బెడ్షీట్లు అన్నీ తడిచిపోయినాయండి. నావైతే ఒక్కొక్క చీర 3000 చీర 2000 చీర అయితే ఉందండి. నా చీరలన్నీ తడిచి నీళ్ళల్లో అద్దె లేపితే ఎలా నీళ్ళు కారుతాయో అలా కారుతున్నాయండి. ఎందుకు అలా కారుతున్నాయని నేను మా బావ అయితే ఒక అర్ధగంట సేపు నెత్తి బద్దలు కొట్టుకున్నామండి. తర్వాత అర్థమైంది మాట. ఎందుకంటే మేము ప్యాకింగ్ చేసినాక ఆ సామాన్ వచ్చి ఢిల్లీలో వర్షం పడడం వల్ల వీళ్ళైతే బయట పాడేసినారు, దాన్ని సేఫ్గా లోపల పెట్టకుండానే అర్థమైంది. అలా బాక్సెస్ వర్షంలో ఉండడం వల్ల లోపలికి మొత్తం నీరు పడిపోయి మా బట్టలు మొత్తం తడిచిపోయినాయండి. ఆ బట్టలు తడిచిపోయి అందులో 3-4 రోజులు అయింది కాబట్టి దాంట్లోకి వాటర్ పోయి మొత్తం గబ్బు వాసన అస్సలు భరించలేకపోయినాను. మీరు కూడా ఎవరైనా ఈసారి ట్రైన్లో సామాన్ బుక్ చేస్తే కానీ అస్సలు బుక్ చేయదండి, పోతే పోయింది, ట్రక్లోనే బుక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందండి. నేను నాకు వాటర్ లేకపోయినా కానీ నుంచి నాకు వాటర్ ప్రాబ్లం అయితే బాగా ఉంది మాట. అంటే నాకు సరిగ్గా వాటర్ అయితే వస్తలేకుండేమాట. ఆ వాటర్ రాకుండా ఉండడం ఒక ప్రాబ్లం అయితే, మళ్ళీ ఈ బట్టలు ఉతుక్కోవడానికి మనకి మెయిన్ కావాల్సింది ఆ వాటరే మాట. ఆ వాటర్ కూడా లేకుండడంతో నేను ఇలా ఒకటేసారి ఈ బట్టలన్నీ ఉతికేయలేనని ఫస్ట్ అయితే ఈ బట్టలన్నిటి ఎండకేసి ఆరబెట్టుకున్నాను అనమాట. కొన్ని ఫ్లోర్ మీద, అలాగే కొన్ని బయట. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత రోజు కొన్ని బట్టలు అయితే ఉతికేసుకునేదాన్ని, నీళ్ళు వచ్చినప్పుడు మార్నింగ్, అలాగే ఈవినింగ్ ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు. మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు నేను ఎక్కువ ఫ్రెష్ వాటర్ వచ్చినాక పనిచేస్తానని. ఆ రోజు అలా దెబ్బ తిన్నా కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు ఎక్కువ పని చేయబుద్ధి అవుతుంది. అన్నీ చేసుకొని అలా ఎత్తి పెట్టుకోవడానికి నాకు 10 రోజులు అయితే టైం పట్టిందండి. ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే జరిగింది. సడన్గా ఇంటికా నుంచి ఫోన్ అయితే చేసినారండి, మా బావగారు అయితే చనిపోయినారని. కానీ చనిపోయినది మా సొంతం కాదండి, అంటే ఉంటారు కదా దాయాదుల్లో మా బావగారు మాట. చనిపోతే మళ్ళీ 15 రోజులకి రిటర్న్ అయితే మళ్ళీ కర్నూలు వెళ్ళాము. ఫైనల్లీ ఇవేనండి నా ప్రాబ్లమ్స్. నేను క్వార్టర్లోకి వచ్చినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నేనైతే మీకు చెప్తున్నాను కదా. క్వార్టర్ నుంచి ఖాళీ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నేను ఈ క్వార్టర్ ఖాళీ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా మీతో అయితే చెప్తానండి. సరే, కానీ ఈ వీడియో నచ్చితే కన్నా మీరు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినారా, ఇలాంటి ప్రాబ్లమ్స్? చాలామంది అనుకుంటుంటారు వీళ్ళ ఆర్మీ వాళ్ళకి ఏమీ బాగా తిరుగుతారు అక్కడికి ఇక్కడికని, కానీ అంత సుఖం అస్సలు ఉండదండి. మేము క్వార్టర్లో ఉంటాం కదా, ఇక్కడ నుంచి ఊరు రావడానికి, ఊరు నుంచి ఇక్కడికి రావడానికి పెట్టే ఖర్చులతోనే మేము ఒక పెద్ద ఇల్లు కట్టేసుకోవచ్చు మాట. మీరేమంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, కానీ మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, మరి బాయ్.